జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఉపాధి కూలి పనులకు వెళ్లాలని, కూలీలకు రావాల్సిన బకాయిలు చెల్లింపులు చేపడతామని ఏపీఓ నరసింహులు తెలిపారు. మండల కేంద్రమైన సిద్ధవటంలోని ఉపాధి హామీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు కలిగి ఉన్న కూలీలు పనులకు వెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం కూలీలకు నగదు చెల్లింపులకు బడ్జెట్ విడుదల చేసిందని, చేసిన పనులకు 6 నెలల నగదు చెల్లింపు వారం లోపల కూలీల అకౌంట్లో జమ అవుతుందని, కూలీలు ఎవరూ కూడా ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరికి చెల్లింపు చేపడతామని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు 18,005 కోట్లు అంటే 1,805 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక వారం లోపల అందరి ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఇప్పుడు రిలీజ్ అయిన మొత్తము కేవలం ఉపాధి బేసికర్స్కు మాత్రమే, అంటే కూలీ డబ్బులు వచ్చినాయి. మెటీరియల్కి సంబంధించి ఏమీ ఇంకా రాలేదు. తర్వాత ఇప్పటి వరకు చాలామంది మనకు కూలీ డబ్బులు రాలేదు, మేము పనికి రామని చెప్తా ఉండేవాళ్ళంతా దయచేసి రేపు సోమవారం నుంచి కానీ, రేపటి బుధవారం నుంచి బేస్తవారం నుంచి కానీ పనులకు రావాలని, వాళ్ళకు రావాల్సిన డబ్బులన్నీ కూడా అందుతాయి. ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా మిస్యూజ్ అయ్యేదానికి అవకాశం లేదు. ఇప్పుడు ఇచ్చిన డబ్బుల్లో ఇప్పుడు జరిగే నెలతో అంటే ఏప్రిల్తో పాటు మే నెలకు కూడా సరిపోయే డబ్బులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి ఎటువంటి బకాయిలు ఉండవు. కావున దీన్ని అందరూ ఉపయోగించుకొని ఈ పనులకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఎన్ని రోజులు పడుతుంది సార్ డబ్బులు అకౌంట్? 1 వీక్ లోపల పడుతుంది. అంటే ఈరోజు బుధవారం, వచ్చే బుధవారం బేస్తవారం లోపల అందరి అకౌంట్లకు జమ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కూలీలకు ఎన్ని నెలల అమౌంట్ రావాలి? 6 నెలలది రావాలా, కొంతమందికి 4 నెలలది రావాలా. మొత్తం అంతా కూడా 1 రూపాయి కూడా మిగలకుండా వచ్చేస్తుంది. ఈ విషయం పీడీ గారు కూడా నేను తెలియజేశారు. దీని పత్రికాముఖంగా కూడా అందరికీ తెలియజేస్తుంది.